తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. శాంతియుత పోరాట మార్గంలో పూజ బాపూజీ పిలుపునిస్తే తెలుగు భూమి ప్రతిబింబజేసింది. మన్యసీమలో సింహగర్జన చేశాడు విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు. తెల్లవాడి తుపాకీకి గుండెకు గుండెనెదిరెట్టి నిలబడ్డాడు మన టంగుటూరి. విశాలాంధ్ర అవతరణ కోసం ఆత్మత్యాగం చేశాడు అమరజీవి పొట్టు శ్రీరాములు. ఆ కోవలోనే ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్న సందర్భంలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, తెలుగు సంస్కృతిని పెంపొందించడానికి, తెలుగు జాతిని ఉద్ధరించడానికి ఉద్భవించాడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ను కాలం జన్ముడు అంటారు ఆయన అమ్మానుడు. ఎన్టీఆర్ జీవితం తెలుసుకున్న వాళ్ళకు అది నిజమే అనిపిస్తుంది. కొంతమంది విషయంలో పుట్టుక మామూలైన జీవితం ఒక చరిత్ర అవుతుంది. వాళ్ళు మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటారు. అలాంటి కొద్దిమందిలో ఎన్టీఆర్ ఒకరు. రాజకీయాల్లో గాంధీ తర్వాత అంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎన్టీఆర్ అనడానికి అసూయక్తి లేదాము. దానికి కారణం స్వచ్ఛత, సచిలత, సమాజం మీద ప్రేమ, సాటి మనుషులు భౌగోళమైన తపన. ఇవే మనిషిని చేశాయి, మనిషిని మహాత్ముని చేశాయి. ఏ దేవుడు చెప్పి పంపినట్లుగాను, ఏదో చేయమని ఆజ్ఞాపించినగాను ఈ భూమి మీద తాను చేయవలసిన పనులని చక్కగా చేసేసి వెళ్లిపోయారు. యుగ పురుషులై నిత్యం హృదయాలలో నీరాజులు అందుకుంటున్నారు అన్నగారు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 4.5 శతాబ్దాల వెండి తెర ఏలుగోల్పుగా సినిమా ప్రియుల పూజలందుకుని ముఖ్యమంత్రిగా, నిరుపేద కష్టాలు తీర్చిన అన్నగారిగా ఇటు తెలుగువారి హృదయాల్లోనూ అటు దేశ రాజకీయ చరిత్రలోనూ తనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని బదిలమేసుకున్నారు ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు విద్య, ఉపాధి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజల సంక్షేమానికి అనుక్షణం పాటుపడుతున్న నేత మా అన్న చంద్రన్న. భావితరాల భవిష్యత్తు కోసం ప్రాథమిక విద్యా వ్యాప్తికి 35,800 స్కూల్ భవనాన్ని నిర్మించి ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్య సైతం ఉన్నత విద్య అవకాశాలు కల్పించింది తెలుగుదేశం. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కాలేజీలు విస్తరించి ఉన్నత విద్యాభ్యాసం కోసం పక్క రాష్ట్రాలు తరలి వెళ్తున్న విద్యార్థులకు వేతనం తొలగించారు మన చంద్రబాబు. ఐఎస్బి, లిఫ్ట్, లిక్మార్, నర్సరీ వంటి ఎంతో జాతీయ అంతర్జాతీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఎంతో మంది యువతకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించింది తెలుగుదేశం. చదువులో తెలుగు విద్యార్థులు ఉన్నత శిఖరానికి చేర్చి విద్యతో పాటు ఉపాధి అందించడానికై పరిశ్రమలకు కావలసిన సదుపాయాలు కల్పించి మెప్పించి వాటిని రప్పించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు. ఒక కన్వీనర్ సెంటర్, ఒక శిల్పకళా వేదిక వంటి అధునాతన సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. హైదరాబాద్ను హైటెక్ సిటీ నిర్మించి 1000కు పైగా హైటెక్ కంపెనీల స్థానం కల్పించి హైదరాబాద్ను హైటెక్ హబ్గా మార్చింది మన చంద్రబాబే. తన నవీన పాలనలో బిల్ గేట్స్ లాంటి రాజాది నేతలను ఎంతో మంది ఆశ్చర్యపరిచారు మన చంద్రబాబు. బిల్ గేట్స్, ఫ్రామ్జీ, రతన్ టాటా వంటి పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేలా చేసింది మన చంద్రబాబే. ఇలా ఎన్నో పనుల ద్వారా రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేలా చేశారు మన చంద్రబాబు. ఫానిమా పరిశ్రమ హైదరాబాద్ను అభివృద్ధి చెందడానికి తోడ్పాటు అందించిన నేత మన చంద్రన్న.